అలాగే ప్రకాష్ రాజ్ గారు పవన్ కళ్యాణ్ మీద వరుస పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఈయన ఎప్పుడైతే లడ్డు వివాదం మీద మాట్లాడడం మొదలు పెట్టాడో దాని మీద అంటే రాజకీయాల్లో ఉన్న వ్యక్తి మత సామరస్యానికి ఇబ్బంది కలిగించకుండా ఉండాలి కానీ ఇట్లా స్టేట్మెంట్లు ఇవ్వకూడదు అని చెప్పేసి మాట్లాడాడు. ఇప్పుడు కొత్త స్టేట్మెంట్ ఏంటంటే నిన్న మొన్న పెట్టింది కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ, ఇంకా పంగనామాలు పరిస్థితి పక్కన పెట్టి పనులు చేయండి అని చెప్పేసి మాట్లాడడం జరుగుతోంది. దీని మీద 30వ తారీఖు నేను వచ్చి వివరణ ఇస్తానని గతంలో చెప్పడం కూడా జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ కానీ జనసేనకు సంబంధించిన ఎవరు కానీ ఈ ట్వీట్ కి స్పందించడం కానీ మాట్లాడడం కానీ చేయట్లేదు. ఎలా చూడొచ్చు అంటారు? ఎలా చూడొచ్చు అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తా. ఇప్పుడు ఆయన అన్న లాస్ట్ ట్వీట్ నుంచి మనం మళ్ళీ బ్యాక్కి వెళ్దాం. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ, కొత్త భక్తుడు ఇకనైనా పనులు చేయండి అంటే దాని అర్థం ఏంటంటే మిమ్మల్ని జనం ఎన్నుకున్నది ఎందుకు, మమ్మల్ని ఉద్ధరించండి అని. అది కాకుండా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అన్నీ చేస్తారు, ప్రజాపాలన తప్ప. అర్థమైందా మీకు? ఏమో ఇప్పుడు ఎలా చెప్పుకోవాలి అంటే మనము ఒక రాజకీయ నాయకులం అయ్యాం, చేతి కింద 4-5 శాఖల మంత్రుల శాఖలు కూడా ఉన్నాయి. ఏం చేయాలి దానికి న్యాయం చేసేలాగా? ఇంతకు ముందు అడవులు ఇలా ఉండేవి, పలానా సారు మంత్రి అయిన తర్వాత ఇలా అయిందిరా. నెక్స్ట్ ఇంతకు ముందు ఎప్పటి నుంచో మేము ఇలా ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డాం, పలానా సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు ఆ సమస్య తీరింది. ఎప్పటి నుంచో పలానాది అలా అటకెక్కి ఉంది, పలానా సార్ దాన్ని దులిపి తీయడం వల్ల ఇప్పుడు అది బాగుపడింది అంటే ఒక మంచి విషయం మాట్లాడుకోవాలి. ఇక్కడ ఈయన గురించి చూడు మాట్లాడేది ఎలా ఉందంటే, ఇప్పుడు అడవికి సంబంధించిన సదస్సు జరిగింది, అడవి మంత్రికి వెళ్ళి అక్కడ ఏం చెప్పావు, మా సినిమాల వల్లే మీ అడవులన్నీ నాశనం అవుతున్నాయండి, మా సినిమా హీరోలే మీ అడవులన్నీ స్మగ్లింగ్ చేయమని చెప్తారండి అని చెప్పొచ్చావు. వాళ్ళకి అది ఎలా అర్థం అవుతుంది? అరే ఇంకెప్పుడు ఆ సినిమా వాళ్ళకి షూటింగ్లకు అడవులు ఇవ్వకండి రా అంటాడు. మా దగ్గర షూట్ చేసుకొని మా అడవులనే మీరు సర్వనాశనం చేస్తుంటే మీకు మేము ఎందుకు ఇవ్వాలి లొకేషన్లు? ఇవ్వద్దుగా. సో ఇప్పుడు ఏంటి డ్యామేజ్ చూడు ఎలా జరిగిందో. ఇప్పుడు ఈయన ఒక సర్టన్స్ అటెండ్ అయితే ఇంత డ్యామేజ్, రేపటి నుంచి డ్యామేజ్ జరిగింది, అడవులు అధికారులకి కూడా ఒక బ్యాడ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంకో డ్యామేజ్. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడుకుందాం. లడ్డు కంటే ముందు ఇంకో చిన్న డ్యామేజ్. పాప మా అబ్బాయి సాయిధరం తేజ్కి చిన్న యాక్సిడెంట్ అయ్యి రిపబ్లిక్ గో జవానో అదేం సినిమాకో ఆ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి రాలేకపోయాడు. సరే ఈయన వెళ్ళాడు, ఈయన వస్తున్నాడు కదా అని చెప్పి రెట్టింపు ఉత్సాహంతో వాళ్ళు కూడా అందరు వచ్చేసారు గబగబా అటెన్షన్. అక్కడికి వెళ్ళి ఏం చెప్పాడు, ఆ జవాను ఆ రిపబ్లిక్ ఆ సినిమా గురించి చెప్పక, ఆ సాయిధరం తేజ్ గురించి చెప్పక, ఆ డైరెక్టర్ ఆ యూనిట్ గురించి మాట్లాడవచ్చుగా. అయ్యేం మాట్లాడకుండా జగన్ ఇట్లా అన్నాడు, జగన్ అట్లా, జగన్ ఇట్లా అని చెప్పేసి ఆ ప్రభుత్వం ఇలా చేసింది అలా చేసింది అని ఏదో అన్నాడు. దానికి మళ్ళీ నష్టం ఏంటి? టికెట్ రేట్లు తగ్గించి పెట్టారు వాళ్ళు. తర్వాత ఎన్ని సినిమాలు ఇబ్బంది పడ్డాయో మనకు తెలుసు. థియేటర్స్ ఇబ్బంది పడ్డాయి, సినిమాలు ఇబ్బంది పడ్డాయి, అందరూ ఇబ్బంది పడ్డారు. అది మళ్ళీ పునరుద్ధరణ రావడానికి మళ్ళీ ఇండస్ట్రీ మొత్తం కదిలింది, వెళ్ళి రావాల్సి వచ్చింది. చిరంజీవి గారితో సహా వెళ్ళి దండం పెట్టి అయ్యా బాబు ఏదో చెయ్యండి అంటే అప్పుడు వచ్చింది. అందరు వెళ్ళారండి. చూడు అంటే నీకు జస్ట్ చేతికి 2 నిమిషాలు మైక్ ఇస్తే ఎంత డ్యామేజ్, అవునా? 2 నిమిషాలు పవన్ కళ్యాణ్ స్పీచ్ వల్ల ఇంత జరిగింది అంతే కదా. నెక్స్ట్ అంతకుముందు కూడా అడవి సమస్య దాంట్లో కూడా 2 నిమిషాలు మైక్ ఇస్తే నీకు ఎంత డ్యామేజ్ అంటే, నీకు మైక్ ఇస్తే డ్యామేజ్, నువ్వు వస్తే డ్యామేజే కదా. ఇప్పుడు ఏదన్నా బాగుపడిందా అంటే లేదు. సరే ఆ తర్వాత రిపబ్లిక్ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ స్పీచ్ వల్ల ఏపీలో సినిమా హాల్స్ ఇంత కలకలకలకలాడంటే ఏమన్నా ఉందా? లేదు, వెలవెలపోయాయి. ఇప్పుడు నెక్స్ట్ లడ్డు డ్యామేజ్ గురించే మాట్లాడుకుందాం. ఇది కూడా అసలు ఎంత దారుణమైన పరిస్థితి అంటే, నీ రాజకీయం కోసం లడ్డూని వాడుకుంటున్నావు అని సుప్రీంకోర్టే చెప్పింది, వాడుకోకండి అయ్యా బాబు అని. ఇప్పుడు నేనేంటి 14 రోజులు 11 రోజుల్లో నువ్వు ఒక దీక్ష చేసావు, అదేంటి ఆ మెట్లు బెజవాడ టెంపుల్ ఎక్కావు. నాకు తెలిసి సనాతన ధర్మం పక్కన పెడితే, హిందూ ధర్మము పక్కన పెడితే, బేసిక్ మనిషి ధర్మం గురించి మాట్లాడదాం. మనిషి ధర్మం అంటే కామన్ సెన్స్. మెట్లు ఎవడైనా సరే పైనుంచి కిందికి గడుగుతారా, కింది నుంచి మీదికి గడుక్కుంటూ వెళ్తారా? అదేం గడగడమో నాకు అర్థం కాదు. అలుకు జైల్లా ముగ్గయ్యా, పసుపురాయ, కుంకుమరాయ రాసావు కరెక్ట్, పైనుంచి కిందికి కదా రావాలి. కింద నుంచి మీదకి కడుక్కుంటాం, ఎవరు వెళ్తారో నాకు తెలియదు. అండ్ నెక్స్ట్ సనాతన ధర్మం అనే ఒక ట్యాగ్ లైన్ తగిలించుకున్నాం. సనాతన ధర్మానికి నేనే అధిపతిని అన్నట్టుగా ఏదో చెప్పాలని అనుకున్నావు, లడ్డు నేనే తినేసుకొని.
ఇప్పుడు గతంలో ఉన్నాయన్నీ ఒకసారి స్మరించుకుంటే సనాతన ధర్మానికి ఈయనకు అసలు సంబంధమే లేదు. మా అమ్మకి భక్తి ఎక్కువ, మా నాన్నకి భక్తి లేదు. మా అమ్మ దీపం పెడితే మా నాన్న సిగరెట్ ముట్టించుకుంటాడని చెప్పారు. అట్లాంటిది అన్నావు. సరే, అది మీ అమ్మ నాన్న వ్యవహారం, నీకు సంబంధంలా. కానీ నీ వల్ల జరిగే డ్యామేజ్ చెప్పనా? నీ జన సైనికుల్లో అండ్ ఇక మీదట కూడా హేతువాదులు ఎవరైనా ఉంటే, దీపావళికి ఇంట్లో లక్ష్మీదేవి ముందు దీపం పెడితే మీరు వెళ్ళి సిగరెట్లు ముట్టించుకుంటారా, మీకు భక్తి లేని వాళ్ళందరూ అని చెప్పావా? ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ బయట కానీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ తనను ఫాలో అయ్యే వాళ్ళు నిన్ను చూసి ఫాలో అవుతారు. నువ్వు ఇలా అంటే వాళ్ళు ఇలా అంటారు. ఓకేనా? ఆ స్టైల్, నువ్వు ఎర్ర టువాల్ వేసుకుంటే వాళ్ళు ఎర్ర టువాల్ వేసుకుంటారు. నువ్వు గ్లాస్ ఇట్టిట్టిట్ట పడి తాగితే వాళ్ళు కూడా ఇట్టిట్టిట్టు తాగాలనుకుంటారు. నువ్వు అంటే వాళ్ళు కూడా అలాగే అనాలనుకుంటారు. నేను చూసి ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారా? ఇప్పుడు నీకు భక్తి లేని వాళ్ళందరూ కూడా వెళ్ళి దీపావళికి ఇంట్లో మీ అమ్మ నాన్న వరలక్ష్మి పూజ చేసో ఇంకేమన్నా చేసో చక్కగా దీపం పెడితే వెళ్ళి సిగరెట్లు ముట్టించుకుంటారా అని చెప్పావు. దేనికి? ఇంకా నువ్వు సనాతన ధర్మం గురించి ఎలా మాట్లాడతావు? గతంలో మా ఇంట్లోనే జరిగిందని చెప్పావు. మా సారు నాన్నే అట్ట చేశాడు, మనం కూడా అట్టగే చేద్దామంటారు. నిన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా స్టాంపులు గుద్దుకున్న వాళ్ళంతా. రైట్? సరే, నెక్స్ట్ ఇంకో డ్యామేజ్. నేను హిందూనే కానీ నా కూతురు క్రిస్టియన్ అని చెప్పుకొచ్చావు. సనాతన ధర్మంలో, హిందూ ధర్మంలో నాకు తెలిసినంత వరకు, మరి నాకేమన్నా మిడిమిడి జ్ఞానం ఉందో నాకు తెలియదు, నాకు తెలిసినంత వరకు తండ్రి ఇంటి పేరే పిల్లలకు వస్తుంది, తండ్రి కులము తండ్రి మతమే పిల్లలకు వస్తుంది. ఓకేనా? తండ్రికి హిందూ అయ్యి పిల్లలు క్రిస్టియను, ఒక కొడుకు ముస్లిము, కూతురు సిక్కు, లేకపోతే ఇంకెవరన్నా పిల్లలు పుడితే వాళ్ళు ఇంకేదో తండాకి చెందిన వాళ్ళు అవ్వరు. నాకు తెలిసినంత వరకే అవ్వరు. మరి అలా ఎలా అవుతారో తెలియదు. తల్లిని ఒకసారి భర్తకి భార్య అయిన తర్వాత తల్లి మారుతుంది, తండ్రి అలాగే ఉంటాడు. కొన్ని సవరణలు చేశారండి. భార్య తన ఇష్టమైన సవరణలు చట్ట ప్రకారంగా చేశారు. అవును. ఓకేనా? సనాతన ధర్మం ప్రకారంగా సవరణలు చేయాలి. అవును. ఆ సనాతన ధర్మాన్ని ఫాలో అయ్యే వాళ్ళు అలాగే ఉన్నారు ఇప్పటికీ కూడా. ఓకేనా? మడిగట్టుకొనే చేయాలి పూజ అంటే మడిగక్కలేదు, జీన్స్ వేసుకొని కూడా చేయొచ్చు అని సనాతన ధర్మంలో సవరణలు చేయాల. అర్థమైందా? బయట జరిగేవి దీనికి రుద్దొద్దు. నువ్వు సనాతన ధర్మం గురించి మాట్లాడితే దీన్ని ఫాలో అవ్వు, లేదా జనరల్ గా అందరికి ఉన్న ఒక సోషల్ ధర్మం గురించి చెప్పు, తప్పులేదు, అదేం పర్లా. నెక్స్ట్ అదే సనాతన ధర్మం గురించి మాట్లాడుకుంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నున్నాయి. మేము దేవుడిని నమ్మము అది ఇది అని చెప్పి నువ్వే 100 సార్లు 100 రకాలుగా చెప్పుకున్నావు. అవన్నీ ఇప్పుడు చూసుకుంటూ సనాతన ధర్మం అంటున్నావు. నిన్ను చూసి మళ్ళీ నీ కింద తిరిగే వాళ్ళందరూ జన సైనికులు అంటారు కదా, వీళ్ళు రెచ్చిపోవడం అసలు మొత్తం ఈయననే అని చెప్పేసి. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లా. అందుకు ప్రకాష్ రాజ్ అన్నారు, బాబాబు ఈ చండాలం అంతా పక్కన పెట్టేసి పాలన మీద దృష్టి పెట్టండి అయ్యా. వీళ్ళు ఓట్లేసి ఎన్నుకున్నారు కదా, ఆ పిఠాపురంబో నువ్వు పోకు, ఓ డబ్బా పడే అక్కడ, ఒరే కంప్లైంట్లు ఏమన్నా ఉంటే అందులో పడేసేండ్రా, నేను చూసుకుంటా, లేదా నా టీం వచ్చి ఉద్ధరిస్తుంది మిమ్మల్ని అని. అవునా? వెళ్తే వాళ్ళు మాకు అది లేదు, ఇది లేదు, పంపులు లేవు, నీళ్లు లేవు, చెట్లు కూలింది, మన వర్షానికి మా ఇల్లు కూలింది, మాకు ఇద్దరికి ఏదో అయ్యింది, ఏవో చెప్పుకుంటారు. అవి పరిష్కరించు. అందుకు కదా నేను ఎన్నుకునింది. నువ్వు వెళ్ళి లడ్డూకి జిడ్డులాగా పట్టుకోవడం కాదు కదా. పిఠాపురం వాళ్ళు నేను ఎందుకు ఎన్నుకున్నారు? వాళ్ళకి ఎప్పటి నుంచో కొన్ని సమస్యలు ఉన్నాయి. వీళ్ళు చేస్తారా, వీళ్ళు అందరినీ చూశారు. ఇండిపెండెంట్గా వచ్చిన వాళ్ళని చూశారు, కొత్త పార్టీ ప్రజారాజ్యం నుంచి వచ్చినప్పుడు వంగగీత గారిని చూశారు, అందరినీ చూశారు వాళ్ళు. ఇప్పుడు ఆ వర్మ గారు ఒకప్పుడు ఇండిపెండెంట్ గెలిచింది ఆయన. అట్లా అన్ని పార్టీలకి అవకాశాలు ఇచ్చుకుంటూ నీకు ఇచ్చారు. నువ్వేం చేస్తావో చూద్దామని. మనం వెళ్తే అక్కడికి ఏమన్నా చేస్తే కదా, ఎంతసేపు నెత్తి మీద లడ్డు పెట్టుకొని ఆ కొండెక్కడం, ఈ కొండెక్కడం, ఆ మెట్లు గడగడం, ఈ మెట్లు గడగడం. ఇప్పుడు సరే నిన్న తిరుపతికి వెళ్ళావు, మెట్టు ఏదో ప్రక్షాళన చేసుకుంటూ వెళ్ళిపోయావు. ఏమైంది? సరే, ఇప్పుడు ప్రక్షాళన అయిపోయిందా? ఈ రోజు దీక్ష ఎన్ని రోజులండి? 11 రోజులండి. 11 రోజులు. ఈ రోజు లాస్టా, నిన్నటికి లాస్టా? నిన్న వెళ్ళి ఆ దీక్ష విరమించేసారా? అయిపోయింది. ఇప్పుడు అందరు తినొచ్చుగా లడ్డు, ప్రక్షాళన అయిపోయిందిగా, పోయినట్టేగా పందికోవ అందులో నుంచి పోయినట్టే. మరి దీక్ష చేశాడు కదా. సో ఇక్కడ నుంచి ఇప్పుడు లడ్డు కొనే వాళ్ళ దగ్గర నుంచి పందికొవ్వు ఉండదు. మరి ప్రక్షాళన అయిపోయింది కదా లడ్డు. సో ఇంతకు ముందంటే మొత్తం అందులో అంతా పందికొవ్వు, చేప నూనెనే ఉండే. అప్పుడు నేను చెప్పాడు, ఆల్రెడీ కొనేవాళ్ళు కొనకండి,
కొన్న వాళ్ళు తినకుండా ఇట్టాగే పట్టుకోండి, నేను ప్రక్షాళన చేసిన తర్వాత లొట్టలు వేసుకొని తినండి అని చెప్పాడు. ఇప్పుడు తినొచ్చు, వీళ్ళందరూ శుభ్రంగా తినొచ్చు. ఇట్లా ఉంది పరిస్థితి. ఇవన్నీ కాకుండా ప్రజల పాలన మీద దృష్టి పెట్టు. నీ కింద 5 శాఖలు ఉన్నాయి, పర్యావరణమో ఏవేవో ఇచ్చారు, ఆ పొల్యూషన్ మీద దృష్టి పెట్టు. ఇంకేమన్నా హామీ అది కొన్ని సవరణలు చేసి కొత్త ఏమన్నా ఇంప్లిమెంట్ చేయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రైటో తప్పో రాంగో తర్వాత సంగతి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఏవేవో చేశాడు. డ్రగ్స్ రహిత సమాజం అని చెప్పి దాని గురించి గట్టిగా స్ట్రిక్ట్ చేశాడు. ఇప్పటికీ ఫామ్ హౌస్లలో పార్టీలు చేసుకోవాలంటే సస్తున్నారు జనాలు, అవునా? అండ్ నెక్స్ట్ అలాగే హైడ్రా కూలుస్తున్నారు అని చెప్పి చేశాడు. అంటే ఏదో ఒక యాక్టివిటీ రన్ అవుతుంది. మనం ఏం వెలగబెట్టామంటే ఏమీ లేదు. నోటికి మైకి ఇస్తేనేమో సర్వనాశనం చుట్టుపక్కల, ఈ తర్వాత ఏమైద్దో తెలియదు ఆ మాటల వల్ల. ఇట్లా ఉంది పరిస్థితి. ఇవన్నీ వదిలేసి పాలన చేయండి అని చెప్పాడు. ఇప్పుడు ఇది లాస్ట్ ట్వీట్. ఫస్ట్ ట్వీట్ ఏంటి ప్రకాష్ రాజ్ది? నువ్వు చేసే ఈ పని వల్ల ఇప్పటికైనా మానుకో, చెయ్యకు, నువ్వు దీక్ష చేసేటప్పుడే. ఏమని చెప్పాడు? మత కలహాలు పెరుగుతాయి, వద్దు. దాని అర్థం ఏంటంటే తిరుమల లడ్డు ఇలా అయిపోయింది అని నువ్వు చెప్పావు. అది ప్రభావం ఎక్కడ చూపిస్తుంది అంటే అన్యమతస్తులకి, తిరుమలకి అన్యమత ప్రచారం నిషేధం, అన్యమతస్తులు డిక్లరేషన్ ఇస్తే కానీ నేను పంపం అనే కొన్ని రూల్స్ ఉన్నాయి. వేరే మత వాళ్ళకి కొంచెం అదొక రకమైన ఇబ్బంది వాతావరణం, వాళ్ళకి కూడా చూడాలనిపిస్తుంది, వెళ్ళాలనిపిస్తుంది, కానీ అయ్యో మేము వేరే మతం కాబట్టి ఏంటో ఆ డిక్లరేషన్లో అదొక సరంజామా ఉంటుంది. సో అదంతా కూడా. అండ్ అన్యమత ప్రచారాలని వాళ్ళు అప్పట్లో అరెస్ట్ చేశారు కూడా. తిరుమల కొండపై అన్యమత ప్రచారం చేస్తున్న వాళ్ళని కూడా అరెస్టులు చేశారు. ఇప్పుడు వీళ్ళందరూ ఒరే మా ప్రేయర్ ఆయిల్ని ఏదో అంటారు కదా, మీ లడ్డులోనే ఉందిరా మొత్తం కొవ్వు అంతా, పంది కొవ్వు అంతా అని వీడు వాడిని అనడం, నీ మొహం మీ ప్రేయర్ ఆయిల్లోనే అది ఉందని వీడు అనడం, లేదు మీ షీర్ కుర్మాలో అది ఉందని వాడు అనడం, మీ దాంట్లో ఇదని వీళ్ళిద్దరు కొట్టుకు చేస్తారు. వీళ్ళని చూసి ఇంకో 100 మంది కొట్టుకు చేస్తారు. ఇంకో బైంసా, ఇంకో బాబ్రీ మసీద్ అయ్యిద్ది. ఏం చేస్తావు? అంటే అంత రీచ్నెస్. అంటే నువ్వే అధికారంలో ఉన్నారు కదా, మీరు అధికారంలో ఉండగానే కదా ఒక తప్పు జరిగింది, అది తప్పు అని మీరు అనుకుంటున్నారు కదా, వాళ్ళని అరెస్ట్ చేయండి, లోపలేయండి, సమస్య అయిపోతుంది. నువ్వు దాన్ని నెత్తినేసుకొని బాగా హైలైట్ చేసి నువ్వు హైలైట్ అవుదామని చూస్తున్నావు. దానివల్ల ఏంటంటే మత కలహాలు పెరుగుతాయి, చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. వద్దు అలాంటి పనులు చేయకండి. ఎందుకు మత కలహాలు పెరుగుతాయి అన్నాడు అంటే బాబ్రీ మసీద్ అండ్ రామ్లల్లా ఇదే ఉదాహరణ. అక్కడికి ఇక్కడ నుంచి 1,00,000 లడ్డూలు వెళ్ళాయి, అవునా? ఇప్పుడు అక్కడ ఒరే మా మసీదు కూలగొట్టి మీరు ఏదో కట్టుకున్నామని సంబరపడుతున్నారు, కరెక్టే. మొన్న మీరు వచ్చిన లడ్డూలోనే ఇలా ఉందిరా, ప్రాణప్రతిష్ఠ రోజే మీరు అప్రతిష్ఠ తెచ్చి పెట్టారని వాడెవడో కూయరాని కూసాడే అనుకో. అవతలోడు ఊరుకోక వీడినేదో అని, వాడు వీడినేదో అని, మళ్ళీ ఎప్పటి బాబ్రీ మసీద్ గొడవలు మళ్ళీ మొదటికి వస్తాయి. నీ వల్ల మళ్ళీ డ్యామేజేగా. పాలన మీద దృష్టి పెట్టి డ్యామేజ్లన్నీ కంట్రోల్ చేయి. ఆల్రెడీ అయిన డ్యామేజ్లను కంట్రోల్ చేయాలి, కానీ కొత్త డ్యామేజ్లు సృష్టిస్తే ఇంకా నువ్వు ఎందుకు మంత్రివి? అంతేగా. ఇది ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ అడిగింది. అది నాకు అర్థం కాక దానికి ఏదేదో నీకేడు సంబంధం మాట్లాడడానికి అని చెప్పి ఏదో పిచ్చి వాగుడంతా వాగేశాడు. అయినప్పటికీ ఆయన ఓపిక బట్టి బాబు నేను రాసింది నీకేదో అర్థం కాలేదు, నీకు ఇప్పుడు వచ్చి ఈ అని దిద్ది నేర్పించే అంత ఓపిక టీరిక తాపిక నాకు లేదు. నేనేదో షూటింగ్ ఎలగబెడుతున్నా ఫారిన్లో, 30వ తారీఖు తర్వాత వస్తా. ఆ తర్వాత నిన్ను చక్కగా కూర్చోబెట్టేసి చెంపలు ఎర్రగా వాయించి చెబుతా. అయినా అర్థం కాకపోతే నీ కర్మ, నీ దేవుడికి ఎరుగు అన్నట్టు వదిలేసాడు. తమిళ ఇండస్ట్రీ కూడా చాలా గొడవ చేస్తుంది. ఇప్పుడు ఇంకో డ్యామేజ్ గురించి మాట్లాడదాం. ఈ లడ్డు వ్యవహారం, ప్రకాష్ రాజ్ వ్యవహారం అంతా బాగానే ఉంది. మధ్యలో కార్తీని తీసుకొచ్చావు. ఆల్రెడీ నీ వల్ల గతంలో జరిగిన ఇంకో డ్యామేజ్ చెప్తా. బ్రో సినిమాకి నీకు మైక్ ఇస్తే ఏం చేసావంటే, మాది విశాలమైన హృదయం, మా తెలుగు వాళ్ళందరిది, ఎవరికైనా మేము అవకాశాలు ఇస్తాం. తమిళ వాళ్ళకి స్వార్థం ఎక్కువ, వాళ్ళకి కుచితనం అన్నీ వాళ్ళని చూసే పుట్టాయి. అసలు వాళ్ళు ఎవరిని తీసుకురారు, వాళ్ళనే పెట్టుకోవాలనుకుంటారు. చూడు నేను సముద్రకని తెచ్చా, వీళ్ళని తెచ్చా, ఎంత చక్కగా సినిమా చేస్తున్నామో, మమ్మల్ని చూసి నేర్చుకోండి అయ్యా అన్నారు. వాళ్ళకి ఒళ్ళు మండి ఇలా సినిమాలు ఏమో అక్కడ ఆడనివ్వద్దురా అని చెప్పేసి కూర్చున్నారు, అవునా? సరే, అదొక డ్యామేజ్. ఇప్పుడు కార్తీ ఏమన్నాడో నీకు తెలియదు, ఏం మాట్లాడాడో నీకు తెలియదు, ఆ సిచ్యువేషన్ నీకు తెలియదు, కానీ విన్నావో లేకపోతే ఎవడేమైనా చెప్పాడో తెలియదు, కానీ వెంటనే ఆవేశం వచ్చేసి ఊగిపోయి మైకు దొరికింది కదా అని చెప్పి అడ్డమైన వాగుడంతా వాగేశావు.
ఆయన ఏమన్నాడు, సరేలే నా వల్ల నువ్వేదో ఇబ్బంది పడ్డాను అంటున్నావు కదా, సారీ అని ఒక మొహానికి సారీ కొట్టాడు. ఎందుకు కొట్టాల్సి వచ్చింది చెప్పాడు, అసలు చెయ్యని తప్పుకు సారీ చెప్పించుకోవడం అదే అందరూ అన్నారు. ఎందుకు నీకు సారీ చెప్పాడు కార్తీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు కార్తీ ఎందుకు చెప్పాడు చేయని తప్పు? అతను కూడా డిఫెండ్ చేసుకోవచ్చు కదా. ఎందుకు చెప్పాడు అంటే, కార్తీ అనే ఆయన హీరోగా ఆ సినిమా రిలీజ్ అయింది కాబట్టి, ఆల్రెడీ డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లు ఆ సినిమాని కొని ఉన్నారు కాబట్టి, ఇప్పుడు ఈయన సారీ చెప్పకపోతే ఆయన అక్కడ డిప్యూటీ సీఎం, ఆయన కిందే ఆ కందులో దొరికేసి సినిమాటోగ్రఫీ. ఆ సినిమాని ఏమన్నా ఇబ్బంది పెడితే పాపం నా వల్ల నా ప్రొడ్యూసర్లు నా డిస్ట్రిబ్యూటర్లు ఎక్కడ ఇబ్బంది పడతారో అని చెప్పేసి ప్రొడ్యూసర్స్ గురించి డిస్ట్రిబ్యూటర్స్ గురించి ఆలోచించి ఒక సినిమా హీరోగా వాళ్ళకి నష్టం జరగకూడదు అని సారీ చెప్పాడు. నువ్వేం చేసావు గతంలో? ప్రభుత్వాన్ని తిట్టి ప్రొడ్యూసర్లకి డిస్ట్రిబ్యూటర్లకి నష్టం చేకూర్చి థియేటర్లు మూసుకునే స్థాయికి తెచ్చావు. దాంతో పోలిస్తే కార్తీ చూడు, పైగా నీకు సారీ చెప్పి నీ రాష్ట్రంలో నీ కింద ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్లు ఎగ్జిబ్యూటర్లని ఇబ్బంది లేకుండా ఇబ్బంది పడకుండా చూశాడు. అండ్ నెక్స్ట్ కానీ తమిళ ఇండస్ట్రీ ఊరుకుంటుందా? ఎందుకు ఊరుకుంటుంది? నా హీరో మీ రాష్ట్రానికి వస్తే సారీ చెప్పించుకుంటావా చేయని తప్పుకి? అంత మదం ఎక్కిందా నీకు అని చెప్పేసి వాళ్ళు ఫుల్ సీరియస్. ఇక నుంచి అరే వాళ్ళ సినిమాలు ఏమి ఇక్కడ రిలీజ్ చేయకండి, అసలు కొనకండి అని చెప్పేసి బీచ్ బీచ్ కూర్చున్నారు. ఆ ఎఫెక్ట్ ఆల్రెడీ చిన్నగా దేవరకు కూడా తగిలింది, నిన్న రిలీజ్ అయింది కాబట్టి. కానీ అప్పటికి కూడా వాళ్ళు ఏం అడ్జస్ట్ అయ్యారంటే లేదు సత్యం సుందరాన్ని తెలుగు వాళ్ళు ఆదరిస్తున్నారు కదా, దేవరతో పాటు రిలీజ్ అయింది, మనం ఎందుకు ఎన్టీఆర్ని ఇబ్బంది పెట్టాలి? అసలు పాపం ఎవడో వాగిన దానికి పాపం ఎన్టీఆర్ ఏం చేశాడు అని చెప్పేసి అయినప్పటికీ కొంచెం మంచిగానే ఆడిచారు. ఇప్పటికి ఆడుతుంది దేవర. ఒకసారి ఆలోచించే పరిస్థితికి వచ్చింది. అవును, అంటే అవసరమే ఉంది, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి? అసలు నిన్ను ఏమన్నారని తమిళులు ఏమన్నారు? అంత కక్ష ఎందుకు వాళ్ళపైన? నువ్వు ఉన్న రాష్ట్రం బార్డరే కదా అది. నువ్వైతే హైదరాబాద్కు రావాలి, లేకపోతే సిటీ చూడాలంటే అటు చెన్నై పోవాలి, ఇటు పోవాలంటే బెంగళూరు పోవాలి. అందరితో సరిగ్గా ఉంటే నీ టెరిటరీ బాగుంటుంది. ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటివరకు సరైన క్యాపిటల్ లేక ఈ నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి ఉన్న వాళ్ళందరూ చెన్నైలో జాబులు చేస్తారు, ఐటీ ఎంప్లాయీస్ అంతా. అటు విజయవాడ నుంచి వచ్చే వాళ్ళని మన హైదరాబాద్లో జాబులు చేస్తారు. ఆ రాయలసీమ బార్డర్ నుంచి వాళ్ళందరూ బెంగళూరు వెళ్ళి జాబులు చేస్తారు. ఇక్కడ ఎప్పుడు వస్తుందో అని ఎదురు చూస్తున్నారు. నిజంగా అక్కడ ఐటీ వస్తే మళ్ళీ వాళ్ళందరూ అక్కడే పనులు చేసుకుంటారు. సో అలా వేరే వేరే రాష్ట్రానికి వెళ్ళి స్థిరపడుతున్నారు. అంటే నీకు సంబంధించిన పిల్లలు వేరే రాష్ట్రంలో ఉన్నారు. ఆ రాష్ట్రాలను నువ్వు ఎందుకు తిడుతున్నావు? నీకేంటి అవసరం ఏంటి? అంటే వాళ్ళు ఏమైనా పాపం చేశారా, నేరం చేశారా? ఫస్ట్ 1-2 సార్లు ప్రకాష్ రాజ్ గారు ఫస్ట్ అన్నట్టుగా ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు జరిగింది 1-2 సార్లు ఆలోచించి ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి అనేది ఆలోచించి దాని గురించి మాట్లాడే వాళ్ళని నాయకుడు అంటారు. ఎందుకు నాయకుడు అంటారు అన్నానంటే, నాయకుడు అంటే ఎలా ఉండాలో మళ్ళీ ఈయననే ఒక పాట పెట్టుకున్నాడు ఒక సినిమాలో. అవునా? నాయకుడు అంటే ఆ లక్షణాలు ఉండాలి. సినిమాల్లో నాయకుడు 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 అని డాన్స్ వేసినంత మాత్రం నాయకుడు అవ్వరు. చుట్టుపక్కల వాళ్ళందరూ లీడర్ 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 అంత మాత్రం లీడర్ అవ్వరు. లీడర్ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి వేరు, అవి అందరికీ రావు. అర్థమైందా? అయితే ఇప్పుడు పట్టం కట్టారు కదా పవన్ కళ్యాణ్. పట్టం కట్టాలా? అదే మళ్ళీ అక్కడికే వస్తున్నా. ఇది మళ్ళీ బాగా గుర్తు పెట్టుకో. పలానా ఆయన వద్దు అనుకున్నారు కాబట్టి వేరే ఆప్షన్ లేక ఈయన ఎంచుకున్నారు. బాబు కావాలి, జగన్ వద్దు అని కూర్చున్నారు. బాబు కావాలి అంటే ఏం చేయాలి? ఆయనకి ఇన్ని ఓట్లు ఉన్నాయి, పైగా ఇంకో 20 వీళ్ళకి కూడా వేయాలి. వీళ్ళకి వేస్తే బాబు గారు వస్తారు. ఆయన వద్దు అనుకున్నాడు కాబట్టి నీకు ఓటేసారే కానీ నువ్వు కావాలనుకో నిన్ను ఎవడు వేయాల. అది గుర్తుపెట్టుకోవాలి. నువ్వే కావాలి, నువ్వే రావాలని ఎవరు ఓటు వేయాల. ఎవరో వద్దు అనుకున్నారు కాబట్టి అది నీకు తగిలింది అంతే. నేను ఇంకా పిఠాపురంలో కూడా ఇప్పటికీ వంగగీత మీదే వాళ్ళకి ఉంది. అక్కడ జగన్ వద్దనుకున్నాడు కాబట్టి వంగగీతకు ఓట్లేలా. ఎందుకు ఇంకా వంగగీత మీదే ఉంది అంటే రీజన్ ఆవిడ ఆల్రెడీ అక్కడ ఎమ్మెల్యేగా తెలిసి ఎంపీగా కూడా ఉంది. నువ్వు వెళ్ళి తలుపు కొడితే వస్తుంది, నీ సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది. నువ్వు ఈయనకి ఉత్తరాలు రాసుకుంటూ కూర్చోవాలి కానీ ఈ జన్మకు కూడా పరిష్కారం అవుద్దా లేదా తెలియదు. ఆ ఉత్తరం ఆయనకు అందినా కూడా ఆయనకి ఎట్లా అర్థమయ్యేది వస్తుందో తెలియదు నువ్వు రాసింది. సో అట్లా ఉంటుంది, డిఫరెన్స్ ఉంది. సో ఇక్కడ ఏంటి, వంగగీతను వద్దనుకోలే వాళ్ళు, ఆ ప్రభుత్వం వద్దనుకొని ఇంకో ప్రభుత్వం కావాలనుకొని ఆ వర్మ మోహన్ చూసి పాపం ఆయన బాగా తిరిగాడు. అప్పటికి ఆల్రెడీ పనిచేసి ఉన్న ఆయన కాబట్టి, గెలిచిన ఆయన కాబట్టి వంగగీతలుగా వర్మ అలాగే వాళ్ళకి ఆమె ఎమ్మెల్యేగా చేసింది, ఈయన ఎమ్మెల్యేగా చేశాడు. సో
ఈయన మాట విని సరే మీరే నిలబడండి అంటే లేదు 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 నేను ఇలా త్యాగం చేశానంటే ఈయన త్యాగాన్ని గుర్తించి వాళ్ళు అక్కడ ఓటేశారు కాబట్టి ఈయన గెలవడం జరిగింది. నువ్వే కావాలి అనుకుంటే నువ్వు ఎప్పుడో గాజువాకలో గెలిచేవాడివి, నువ్వే కావాలనుకుంటే నువ్వు ఎప్పుడో భీమవరంలోనూ గెలిచేవాడివి. ఎవడో వద్దనుకున్నారు కాబట్టి నువ్వు వచ్చావు అంతే, అంత మించి ఇంకేం లేదు. ఇప్పుడు సడన్గా మీరే ఉన్నారు, ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి నువ్వు మానేసి వెళ్ళిపోయావు, కొత్త యాంకర్ వచ్చింది, నువ్వు మానేసావు కాబట్టి ఆవిడ వచ్చింది, ఆవిడే కావాలని ఆవిడ తెచ్చుకొని నిన్ను మానిపిలా. మీకు అర్థమైందా? ఇది సిచ్యువేషన్. సో ఏదేమైనప్పటికీ మనం నోరు కంట్రోల్లో పెట్టుకొని, నోరు కంట్రోల్ అంటే అది ఎప్పుడు ఉండదులే, ఆలోచన జస్ట్ అంటే మనం మనుషులమే కదా, ఎంత కాదనుకున్నా మంచినీళ్ళే తాగుతున్నాం, మంచి తిండే తింటున్నాం. అలాంటప్పుడు ఏదన్నా సిచ్యువేషన్ మన దగ్గరకు అసలు ఇది ఏంటి 1-2 సార్లు ఆలోచించి తర్వాత మనం వాగుడేదో వాగితే అప్పుడు ఏమైంది అంటే కొంచెం అదుపులో ఉంటాయి అన్ని. మనం నోరు తెరిస్తే డ్యామేజ్, ఎక్కడో ఏదో ఒకటి పేలి సర్వనాశనం అయిపోతుంది అంతే. అట్లా ఉండకూడదు ఎప్పుడైనా సరే. మనం సోషల్ మీడియాలో ఒక ఇన్ఫ్లుయెన్సర్స్గా ఉన్నాం, మనల్ని చూసి 10 మంది నేర్చుకునే వాళ్ళు ఉన్నారు. సో మనం ఎలా ఉంటే వాళ్ళు అలా ఉంటారు. వాళ్ళు అలా ఉండాలంటే మనం సరిగ్గా పద్ధతిగా ఉండాలి. ఇష్టం ఉన్నట్టు దీక్షలు చేసి రంగురంగులు మార్చినంత మాత్రాన అదేంటిది మనకు అవన్నీ అబ్బాలని లేదు. జస్ట్ అది ఇంకంతే. మనం మాట్లాడుకోవడం ఎందుకు దీని గురించి, ఎవరైనా మాట్లాడుకున్నా అక్కడ జరిగేవి జరుగుతుంటే వాళ్ళు ఎలా ఉండాలనుకున్నారో అలాగే ఉంటారు, దాన్ని ఎవరు మార్చలేరు. ఓకే విజ్ఞాన్ గారు, థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.